ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. 2.5 గంటల నుంచి మాజీ మంత్రిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోని టీం హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అరవింద్ స్టేట్మెంట్ ఆధారంగా జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ 35 ప్రశ్నలు అడుగుతున్నారు. డీల్ జరగకముందే కేబినెట్ అనుమతి లేకుండా ఫండ్స్ రిలీజ్ ఎందుకు చేశారన్నారు. ఇక ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ టైంలో హడావిడిగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలన్న మెన్షన్ ను తోసిపుచ్చింది సుప్రీం. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని స్పెషల్ మోషన్ చేశారు ఆయన లాయర్. అయితే ఈ నెల 15న పిటిషన్ ను విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది న్యాయస్థానం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలన్న మోషన్ ను తోసిపుచ్చింది సుప్రీం. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని స్పెషల్ మోషన్ చేశారు ఆయన లాయర్. అయితే ఈ నెల 15న పిటిషన్ ను విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది న్యాయస్థానం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలన్న మెన్షన్ తో తోసిపుచ్చింది సుప్రీం. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని స్పెషల్ మెన్షన్ చేశారు ఆయన లాయర్. అయితే ఈ నెల 15న పిటిషన్ ను విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది న్యాయస్థానం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, క్వాష్ పిటిషన్ విచారణపై సుప్రీం కమెంట్స్ ఏంటి? స్రవంతి, కేటీఆర్ కి సుప్రీంకోర్టులో ఈరోజు చుక్కెదురైంది. ఆయన మొన్న దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ సిబిఐ ఏసీబీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే రోజు హైకోర్టు ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన విచారణకు ఇప్పటివరకు కూడా రిజిస్ట్రీ కాలేదు. అయితే ఈరోజు ఆయన తరపు న్యాయవాదులు, ముఖ్యంగా మోహిత్ రావు ఆయనకు సంబంధించిన న్యాయవాది ఈరోజు సీజే బెంచ్ ముందు దీనికి సంబంధించిన అత్యవసర విచారణ చేపట్టాలంటూ కూడా ఆయన మెన్షనింగ్ చేశారు. మెన్షనింగ్ చేస్తే సుప్రీంకోర్టు అత్యవసరంగా కేటీఆర్ ఫైల్ చేసినటువంటి పిటిషన్ను విచారణకైతే తీసుకోలేదు. 15వ తారీఖున ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరుపుతామంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనము ఆయన తరపు న్యాయవాదికి తెలిపింది. అయితే ఈ వరుసగా 4 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. రేపు ఒక్కరోజు మాత్రమే కోర్టుకు సంబంధించిన వర్కింగ్ డే ఉంది. శని ఆదివారాలు ఎలాగూ హాలిడేస్, దాంతోపాటు సోమ మంగళ కూడా సెలవులు ఉన్నాయి. సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ ఉండడంతో 4 రోజుల తర్వాత అంటే 15వ తారీఖున కేటీఆర్ ఫైల్ చేసినటువంటి పిటిషన్ పైన విచారణ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అదే రోజు కేటీఆర్ తరపున వాదనలు అనేది కూడా వింటామంటూ కూడా ఇప్పటికే సీజే బెంచ్ చెప్పిన నేపథ్యంలో 15వ తారీఖున ఈ కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లయితే ప్రభుత్వ వాదన కూడా వినాలి, ప్రభుత్వ వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ వేసింది. కేవియట్ పిటిషన్ వేసిన మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సాయంత్రానికి కేటీఆర్ ఆయనకు సంబంధించిన న్యాయవాదులతోటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ దాఖలు చేసినటువంటి తనపైన ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాల్సిందిగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు అప్పటికే కొట్టివేసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. దానికి సంబంధించిన విచారణ అయితే జరగలేదు. ఈరోజు స్పెషల్ మెన్షనింగ్ అయితే చేశారు. స్పెషల్ మెన్షనింగ్లో కూడా కేటీఆర్కి అయితే ఊరట దక్కలేదు. దానికి సంబంధించిన విచారణకు సంబంధించి 15వ తారీఖున వింటానంటూ కూడా సీజే చెప్పడంతో 15వ తారీఖు అయితే ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో
ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన ఒక ఉత్కంఠ ఉంది. విచారణ తర్వాత కేటీఆర్ను వదులుతారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేటువంటి చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరంగా సుప్రీంకోర్టును ఈ ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారణకు తీసుకోవాల్సిందిగా ఆయన తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టులో ఏదైనా ఊరట వచ్చినట్లయితే, ఒకవేళ సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ను పాస్ చేసినట్లయితే ఏసీబీ విచారణ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ చేసిందంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టును అత్యవసరంగా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వాదనలు వినాలని విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. 15వ తారీఖున కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన వాదనలు అనేది కూడా వింటామని చెప్పింది.